రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్యకి బీజేపీ అవకాశం కల్పించింది. వైసీపీ నుంచి ఎన్నికైన కృష్ణయ్య ఆ తర్వాత రాజీనామా చేశారు. మరోవైపు టీడీపీ అభ్యర్థులు కూడా దాదాపు ఖరారయ్యారు. బీద మస్తాన్ రావు, సానా సతీష్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఈ ఇద్దరి పేర్లను టీడీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మూడు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థుల జాబితాకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, రాజ్యసభకు సంబంధించి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఈ ముగ్గురు కూడా వైసీపీ నుంచి ఎన్నికై ఇటీవల ఆ పార్టీకి అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అందులో ఆర్ కృష్ణయ్య ఏదైతే వైసీపీకి చెందినటువంటి ఆర్ కృష్ణయ్యను బీజేపీ నుంచి మళ్ళీ రాజ్యసభకు తీసుకొచ్చేందుకు ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈ రోజు బీజేపీకి సంబంధించి ఒక మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్యకి అవకాశం కల్పించారు. ఇక హర్యానా నుంచి శ్రీమతి రేఖా శర్మ, అదేవిధంగా ఒడిశా నుంచి శ్రీ సుజిత్ కుమార్ కు అవకాశం కల్పించారు. సో వైసీపీ నుంచి ఎన్నికై రాజీనామా చేసినటువంటి ఆర్ కృష్ణయ్యకు ఇప్పుడు బీజేపీ నుంచి, అది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన బీజేపీ తరఫున ఎన్నిక కాబోతున్నారు. మరో ఇద్దరు ఎవరైతే బేదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ స్థానంలో బేదా మస్తాన్ రావు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన మళ్ళీ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మోపిదేవి వెంకటరమణ స్థానంలో సానా సతీష్ ను ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో టీడీపీ కూడా ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. రేపు ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ రాజ్యసభ నామినేషన్లు రేపు చివరి తేదీ కాబట్టి ఈ ముగ్గురు కూడా రేపు రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యకి బీజేపీ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి రేపటితో నామినేషన్ల గడువు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు అండ్ మోపిదేవి వెంకటరమణ వీళ్ళు ముగ్గురు కూడా రాజీనామా చేశారు. వీళ్ళ ముగ్గురు స్థానంలో మళ్ళా ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో బీదా మస్తాన్ రావుకి, ఆర్ కృష్ణయ్యకి వీళ్ళిద్దరికి 2028 జూలై వరకు కూడా వీళ్ళకి పదవీ కాలం ఉంది. మోపిదేవి వెంకటరమణ పదవీ కాలం 2026 జూన్ తో ముగుస్తుంది. అందువలన ఈ ఆర్ కృష్ణయ్యను బీజేపీలో చేర్చుకొని ఆయనకు బీజేపీ నుంచి కూడా అభ్యర్థిగా ఎంపిక చేశారు. అదేవిధంగా బీదా మస్తాన్ రావుకి తెలుగుదేశం పార్టీ వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరబోయే ముందు ఆయనకి తిరిగి మళ్ళా రాజ్యసభ ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది. దీంతో ఆ స్థానం మళ్ళా బీదా మస్తాన్ రావుకి దక్కే అవకాశం ఉంది. మూడో స్థానంలో తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది పోటీ పడుతున్నారు. మోపిదేవి వెంకటరమణ అయితే తాను తిరిగి మళ్ళీ పోటీ చేయబోను అని స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన పదవీ కాలం కేవలం 18 నెలలు మాత్రమే ఉంది. ఈ స్థానంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్, గల్లా జయదేవ్, సానా సతీష్ వీళ్ళంతా కూడా పోటీ పడుతున్నారు. అయితే సానా సతీష్ పేరు ఎంపికైందని చెబుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఈ స్థానం ఇవ్వాలి అని కూడా పార్టీ వర్గాల నుంచి ఒత్తిడి వినిపిస్తుంది. ఎందుకంటే 18 నెలల పదవీ కాలం ఉండటంతో ఆ తర్వాత మళ్ళా 6 సంవత్సరాల పాటు ఇంకో టర్మ్ అవకాశం ఇస్తారు అనే భావన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. అందువల్ల ఈ స్థానం కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. తెలుగుదేశం హైకమాండ్ ఈ రోజు సాయంత్రం లోపు ఈ ఇద్దరు పేర్లను బీదా మస్తాన్ రావుకు మళ్ళీ ఇస్తాము అని చెప్పి హామీ ఇవ్వటంతో ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్టు భావించాల్సిందే. ఒక్క ఈ మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన స్థానంలో మాత్రం ఎవరిని ఎంపిక చేస్తారు అనేది కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్ మంత్రి నారా లోకేష్ వీళ్ళిరువురు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు కూడా వీళ్ళ పేర్లు ఎంపికకు సంబంధించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు పేర్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నామినేషన్లు వేసేందుకు రేపు తుది గడువు కావడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా
నామినేషన్లు వేసేందుకు ఈ రోజు సాయంత్రం లోపు అభ్యర్థుల పేర్లు ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ ఆర్ కృష్ణయ్య పేరును ఖరారు చేసి ప్రకటించింది. ఆర్ కృష్ణయ్య గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేసి ఆయన రాజ్యసభకు పంపారు. అదేవిధంగా ఇక్కడ మోపిదేవి వెంకటరమణ్ని మంత్రిగా ఉండి ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేయడంతో ఆయన రాజ్యసభకు పంపారు. ఇక బీదా మస్తాన్ రావుకి మొదటి నుంచి కూడా ఇస్తామని చెబుతూ వచ్చారు. దీంతో బీదా మస్తాన్ రావు వైసీపీలో చేరిన తర్వాత ఆయనకి రాజ్యసభ ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. దీంతో బీదా మస్తాన్ రావుకి అప్పుడు ఇచ్చారు. అయితే రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందిన తర్వాత ఎన్డీఏ సర్కార్ వచ్చిన వెంటనే కూడా వీళ్ళు ముగ్గురు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సమయంలో బీదా మస్తాన్ రావుకు మళ్లీ ఇస్తామని చెప్పడంతో ఆయనకు పదవి ఆయనది దాదాపుగా ఖరారైనట్టుగా చెప్పుకోవచ్చు. సుమిత్ర. థ్యాంక్ యూ రామారావు.